కూల్చేస్తాం దేనికి కూల్చేస్తారండి? ప్రజలు ఓట్లు వేసింది దేనికి? మాకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ప్రజలే కూల్చేస్తారు మమ్మల్ని. వీళ్ళెవరు కూల్చనీకే? మేము పని చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత తరిమి కొడతారు మమ్మల్ని కూడా. ఓకే. ఎందుకంటే జడ్జిలు ప్రజలు, ఓటు హక్కు వినియోగించే ప్రజలు. మేము ఫెయిల్ అయితే మాకు కూడా పరీక్షలు ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. సో ఈరోజు వేసి మాకు 5 ఏళ్ళు ఇచ్చిర్రా అవకాశం? 5 ఏళ్ళు మమ్మల్ని పని చేసుకొని వెళ్ళాలి కదా. 5వ రోజు నుంచి ఆ పల్లా రాజేశ్వర రెడ్డి ఒక సైడు, ఆ కడియం శ్రీగారు ఒకటి కూల్చేస్తాం, తోచేస్తాం, కుంచేస్తాం. ఏం మాటలు అవి? మేమేమంటున్నాం, మీ ఎమ్మెల్యేలు మాకు అవసరం లేదు, మాకు 64 ఉన్నాయి సరిపోతాయి, మీ దొర లెక్క 70 ఉన్నా కానీ ఇంక 20 మందిని తీసుకుపోవడం అనే ఆలోచన మాకు తిక్క ఆలోచన లేదు. ఇలా అందరు కలిసి బొందెందుకు పెట్టారు? పాతోడు కొత్తోడు కలిసి గొడవ పెట్టుకొని ఆగమయ్యారు వాళ్ళు. అవసరం ఎందుకు? మ్యాండేట్ వచ్చి 60 తర్వాత లగ్జరీగా చేసుకోరాదు రాజకీయం. ఉన్నోళ్ళని కాపాడుకో. వీళ్ళకి 3 పూటల బువ్వ పెట్టకుండా ఇంకిద్దరిని తెచ్చి ఒక పూట ఆయనకు ఒక పూట ఈయనకు కాపాడుకో అంటే మీరు తీసేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందా రాబోయే రోజుల్లో? అట్లాంటిది ఏముండదు. అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద అవసరం లేదు. తీసుకొచ్చిన మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది కరెక్ట్. ఓడిపోయిన ఆయనకు గెలిచి ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చినాక ఇన్ని రోజులు ఆయనకు మీద పోరాటం చేసినోడు ఏమంటే ఇప్పుడు మా ఊర్లో సర్పంచ్ని తీసుకునే పరిస్థితి లేదు. నేను నా దగ్గరికి రోజు ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. మేము జాయిన్ అవుతామని చెప్పి. ఎక్కడ బీఆర్ఎస్? అప్పుడు పనికిరాని కొడుకులు మేము పుట్టంగానే కాంగ్రెసే సార్, మధ్యన పోయినాము అన్నారు. ఆ పార్టీలని ఏమో గౌరవం లేదు, పాడలేదు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాం, పోతే కేసులు పెడతారని భయంగా ఉన్నాం సార్. మీరు ఓపెన్ చేయరు, మన ఇంటికి మనం వస్తామంటారు. వీళ్ళు ఏమంటారు, అన్న అదేందన్నా మేము 10 ఏళ్ళ నుంచి పోరాటం చేసినాం, అన్ని రోజులు వాడు జెడ్పీటీసీ ఉండి మళ్ళీ వాడి ఇళ్ళకి వచ్చి మళ్ళీ మమ్మల్ని కింద కూర్చోటి ఆడు జెడ్పీటీసీ అయితే మా పరిస్థితి ఏందంటారు. అందుకనే మేము కొద్దిగా మీకు ఎదురవుతున్న సవాళ్ళు? నాకు ఎదురయ్యే సవాల్ ఒకటే అండి. నేను అందరికీ ఈ రోజుకున్న పరిస్థితిలో కూడా నాకు ఈ రోజు కూడా మీ స్టూడియోలో కూర్చున్నాను, నాకు 4 పెళ్ళిళ్ళు అటెండ్ కాలేదు. ఒక 2 గృహప్రవేశాలు, ఎవరో ఒకరు హాస్పిటల్ ఉంటారు, ఎవరో ఒకరు నేను 10 మందికి సాయం చేయగలుగుతా సొంతంగానో. సమాజ సేవలో ప్రస్తుతం బాగా నిమగ్నమై ఉన్నారు. నా బాధలు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నా బాధలు ఏంటంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను. ఎస్ ఆఫ్ కోర్స్. సో నేను ఒక సింగిల్ పర్సన్, నేను ఒక వ్యవస్థను, నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలే. ఇంకా నేను కావాలని చెప్పి ప్రజల మధ్యనికి పోయినప్పుడు, నేను 4 దగ్గరికి పోయి సాయం చేస్తున్నప్పుడు కొన్ని 100 మంది ఫోన్లు చేస్తున్నారు నాకు. మాకు కూడా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో మా అమ్మాయికి బాగాలేదు, మా అమ్మాయి హాస్పిటల్ ఉంది, నిన్ననే యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది నాకు. ఇట్లాంటి కాల్స్కి ఆన్సర్ అన్నిటికీ నేను సర్వ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి. అదొక బాధ ఉంది నాకు, సవాల్, అదొక పెను సవాల్. 2, ప్రతి ఒక్కరు కిరణ్ భాయ్ మా ఇంటికి రావాలి, నా ఇంట్లో గృహప్రవేశానికి రావాలి, నా బిడ్డ పుట్టి ఇంటికి రావాలి. ఇప్పుడైతే వెళ్తారు కానీ పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే సెలెక్టివ్గా వెళ్తారా అంటే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ రోజు ఇక్కడ ఉన్నా, రేపు పోతా. ఓకే. నిన్న చెవెళ్ళకి పోయినా, పోలేకపోయినా. ఈ 2 days నేను డిస్కనెక్ట్ అయినా, కానీ నాకు వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారు. అదే అన్న రాలేదు, మొన్న 8 ప్రోగ్రాంలు అటెండ్ అయినా, నైట్ 2 o'clock దాకా. దాన్ని చూసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో నెంబర్ తీసుకొని మరీ కిరణ్ నాది పెళ్ళి ఉంది అంటాడు. ప్లస్ ఈ 7 నియోజకవర్గాల నుంచి వస్తున్నాయి ఫోన్లు. ఇబ్రాహీంపట్నం నుంచి మొదలు పెడితే అటు నకరికల్ దాకా, అటు పోతే తుంగతుర్తి మధ్యన ఉంటుంది, మళ్ళీ జనగాం, ఆలేరు. అంటే ఇది ఒక యూటర్న్ ఉంటుంది ఇట్లా. అవును. విజయవాడ హైవే నుంచి ఇట్లా పోయి మొత్తం యూటర్న్ వస్తుంది. వరంగల్ హైవే నుంచి వెనకకి రావాలి, 2 హైవేలు బాక్స్ రోడ్కి. సరే వీలైనంత మటుకు ఈ బండి ఇట్లా పోయి ఇట్లా తిరిగి తిరుమలగిరి మీదకెళ్ళి పడి జనగాం మీదకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇట్లా పడి వస్తా. ఓకే. రోజుకో 400-500 కిలోమీటర్స్ తిరుగుతా. ఈ లిమిట్లనే. ఎందుకంటే ఇట్లా ఊర్లలోకి పోయి ఎక్కువసేపు కూడా ఉన్నా, నేను ఇట్లా పోగానే 2 నిమిషాలు అక్షింతలేసి వెళ్ళిపోతా. ఫిర్బీ మనం రీచ్ కాలేకపోతున్నాం. గుళ్ళు కష్టపడుతున్నారు కదా, ఒక మాట అంటాను. ఎన్ని గుళ్ళు ఓపెనింగ్ ఉన్నాయి, శివరాత్రి వస్తుంది, ఎన్ని శివరాత్రి ఉత్సవాలు పెట్టి ప్రతి ఒక్కరు శివరాత్రి పోవడం ఒక్కటే కాదు, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. ఏది ఆ ప్రోగ్రామ్కి ఏదైనా స్పాన్సర్ చేయాలని. సో అందరికి చేయలేకపోతున్నా అనేది పెద్ద పెన్ సవాల్. కాకపోతే ఎట్లా దీన్ని ఇంత కష్టపడుతున్నారు, రేపు భువనగిరిలో గెలిపించకపోతే దట్స్ ఆల్. ఒకటే చెప్తున్నాండి, హైలీ కాన్ఫిడెన్స్ తోటి పనిచేయాలి. రాజకీయాలు అనేది మనం కసినోకి పోతాం, జూదం ఆడేటో అసలు ఎట్లా జరుగుతుందని దాని కోసం చేయాలి. మీరు వినండి, భలేవాడు. మీరు ఇంత విన్న తర్వాత నాకు 6 నియోజకవర్గాలకు సంబంధించి నన్ను కాదనుకుంటే ఎవరిని గెలిపిస్తారని అడగాలి. కానీ నన్ను పాలిటిక్స్ లో చెప్తా కానీ పాజిటివ్గా పనిచేయాలి. ఓకే, గెలుస్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను మీతో చెప్తాను 4 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాను. ఎందుకంటే 3 లక్షలతో గెలిచినాం. ఓకే. ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అంతా కాంగ్రెస్లోకి రావాలనుకుంటారు, బీజేపీలోకి పోవాలనుకోవట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు. బూర నర్సయ్య గారు కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా? బూర నర్సయ్య గారు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారు. అవును, అదే ఆయన కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా ఏంటి అనేది? ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సరే వాళ్ళు వస్తారులేండి. బూర నర్సయ్య గౌడ్ గారు ఆల్రెడీ టెస్టెడ్ మెటీరియల్. ఒకసారి
ఎంపీ అయ్యిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకసారి ఎంపీ కాలేదు. కాలా పీపుల్ షుడ్ హ్యావ్ టు గివ్ మీ ఏ ఛాన్స్ టు టెస్ట్ మీ. ఎందుకంటే గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అయినప్పుడు ఆయన ఎంత చేసిండు ఏందనే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. నాది ఫ్రెష్. సో దే హ్యావ్ టు గివ్ మీ సో మీకు ప్రత్యర్థులు ఎవరు లేరు అని అంటారు గట్టిగా. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇస్తే ఆ రోజే మీరు ఎంపీ అని రాసుకునే పరిస్థితి ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. 3 లక్షల ఓట్లు వచ్చినాయి, ఇంకో 1 లక్ష తెచ్చుకుంటాం. కొనుక్కుంటారా తెచ్చుకుంటారా? తెచ్చుకుంటాం అని చెప్పి కొనుక్కుంటాను. తెచ్చుకుంటామంటే ఆహ్వానిస్తాం ఆ ఓట్లను కూడా ఆహ్వానిస్తారు. మొన్నటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ కేసారు, అవి నిర్వీర్యమైనవి. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ ఉంది. చామల కిరణ్ రెడ్డి కూర్చొని ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ భువనగిరి అని చెప్తున్నా. బూర నర్సయ్య గౌడ్ గారు ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ భువనగిరి అంటుండు. బీఆర్ఎస్ నుంచి ఎవరు అంటలేరు, ఇంకా అనట్లేదులేండి, ఎవరు రాలే, ఇంకా ఎవరు అందరు విండో షాపింగ్ చేస్తారు. చూసి అబ్బో ఇది మన స్టైల్ కాదంటారు. ఈ షాప్ లో మనం పోలేము. అయితే ఒకటి కోమటిరెడ్డి గారు ఆశీస్సులు, బ్రదర్స్ ఆశీస్సులు అయితే బాగానే ఉన్నాయి మీకు. 100% రోజు వాళ్ళ ఆశీస్సులు అడుగుతున్నా, వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉంటున్నా. ఒకప్పుడు విభేదించినా ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు కూడా 2 ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు కూడా అవుతారు. ఒక ఆయన ఏంటి, ఇంకో ఆయన కమిట్మెంట్ ఉందంటారు, వాళ్ళకు కూడా అయిపోతుంది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు కొంతమంది. కాకపోతే ఏంటంటే కింద కూడా కార్యకర్తలకు వీళ్ళకు కూడా ఏంటంటే కొత్త లీడర్లను తయారు చేయాలనే ఆలోచనలు ఉన్నారు. బేసిక్ ఏంటంటే పని చేయాలంటే ఇవంతా 1999 ప్రొడక్షన్ కంపెనీ. ఓకే చెప్తాను. అయితే 1999 ప్రొడక్షన్ వీళ్ళిద్దరు వాళ్ళందరూ అంతే కదా, మీ ఉద్దేశం అదే కదా. 1999, 2004 ఆ టైంలో వచ్చిన వాళ్ళు. అవును, కొత్త టైం వస్తూనే ఉండాలి లీడర్. 20 ఏళ్ళు అయిపోయింది కదా. ఎమ్మెల్యేలకు వచ్చారు, బీర్లాయలే కొత్తే, కుంభమణిలు కొత్తే, వీరేశము, శామ్యలు వస్తారు. కానీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ నుంచి వచ్చిన వాళ్ళు కనపడతలేరు. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అనిల్ యాదవ్ని తీసుకొని రాజ్యసభలో కూర్చోబెట్టిండు. అవును, మన బల్మూర్ వెంకట్ని తీసుకొని ఎమ్మెల్సీలో కూర్చోబెట్టారు. ఇంతకుముందు ఇది జరగలే ప్రొడక్షన్, ఇది స్టార్ట్ అయింది. కానీ రాజకీయాలు లోపల ఉన్న రాజకీయాలని తట్టుకుని ఎంపీ సీటు తీసుకుని మీరు గెలవగలరు కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఒకసారి బీఫామ్ వచ్చిన తర్వాత, పార్టీ నిర్ణయించిన తర్వాత, ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఓటు వేయొద్దని చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ లో ఉన్న లీడరే ఓటు వేయొద్దని అనరు, ఏమంటారు. కానీ లోపల ఉన్న రాజకీయాలని మీరు తట్టుకోగలరా? 100% లోపల ఉన్న రాజకీయాలు ఏం లేవు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, అది అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ, స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎక్కువ. స్వతంత్రం ఎక్కువ కాబట్టి నీకు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఫేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, ఉంటుందిలేండి. ఎందుకంటే సో మీలాంటి యూత్ చాలా మంది ఉన్నారు సార్. మహేష్ కొనగాలు కానీ లేకపోతే వీళ్ళు చాలా మంది కొన్నారు. మహేష్ కొనగాల కూడా మంచి స్పోక్స్ పర్సన్. ఆయన కూడా గతంలో అసెంబ్లీ టికెట్ అడిగిండు, వేడినో కార్పొరేషన్ చైర్మన్లో ఏదో చేస్తారు వీళ్ళందరూ యంగ్స్టర్స్ని. 100%. సో మీ సమకాలీకుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో? మీకు సమకాలీకులు అంటే యూత్లో ఇప్పుడు అద్దంకి దయాకర్, ప్రీతం ఎన్ఎస్వై, శివసేన, తర్వాత శ్రీకాంత్ గౌడ్, నూతి, వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, వీళ్ళందరికీ కూడా రానున్న 2 సంవత్సరాలలో ఏదో విధంగా ఇంకా ఎమ్మెల్సీలు 13 వచ్చేటి ఉన్నాయి విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ దిస్ 5 years, ప్లస్ 55 కార్పొరేషన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వాల్సినవి. వీళ్ళందరినీ అకామిడేట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుని మళ్ళీ రావాలి అని అంటే కనుక ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో లేదు. బీఆర్ఎస్ అనలేకపోతున్నారు ఎందుకన్నా బాధగా. తెలంగాణ అధికారంలో కాంగ్రెస్ అధికారం లేదు. ఓకే, చాలా మందికి అవకాశాలు రాలేదు. 50-90 రోజులైంది. ఎవ్వరు బాధపడొద్దని చెప్తారు. 90 రోజులలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి నష్టాలను వాటిని ఎస్టిమేషన్లు వేసుకొని అసలు ఎంత దూరంలో ఉన్నాం, ప్రభుత్వాన్ని ఎట్లా గాడిలో పెట్టాలో, మనం ఇచ్చిన కమిట్మెంట్లు 6 ప్రామిస్లను ఎట్లా చేయాలన్న ఉద్దేశంతో 6తో ఇంకో 2 కలిపినట్టున్నారు. నిన్న గృహలక్ష్మి అని ఒకటేదో వచ్చింది, 4 అయినా ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. సో ఇవి ఇంప్లిమెంట్ చేయడం ప్రయారిటీ, ఎందుకంటే మనం ఇచ్చింది ప్రజలకు కమిట్మెంట్. మీ అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా అతి త్వరలో ఈ పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత అందరిని అకామిడేట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతారు, అరే ఆల్రెడీ ఇంకా మాకేం కాలేదు, మమ్మల్ని ఏం కాలేదని. అందరికి అవకాశం వస్తుందని మీ. సో బీఫామ్ ఎప్పుడు అందుకోబోతున్నారు? నోటిఫికేషన్ అనే దాని మీద వెయిటింగ్ లో ఉన్నాం. మార్చి 9th అనుకుంటున్నారు నోటిఫికేషన్. 15 లోపల అదే మార్చి 15 లోపల. సో మహా అయితే మీకు ఒక 1 month టైం ఉంటుంది అంతే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనది 7 phases ఏ ఫేస్ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఏప్రిల్ ఎండింగ్ ఫేస్ ఉంటుందా, మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతాయి ఎన్నికలు, ఏప్రిల్ 1st week లో. గోదావరికి దిగాం, ఇప్పుడు సమరం ఎప్పుడైనా ఒకటే అని అంటారు. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎందుకంటే ఇది 2020 ఆడుకొని వెళ్ళిపోవాలి. మీరు ఎక్కువ బీఫామ్ ఇచ్చినాక 50 రోజులు ఉందనుకో, ఇది
మనం 50 రోజులు దాని స్ట్రాటజీని కంటిన్యూ ఫ్లో చేయడం కష్టం. యాక్చువల్ ఎన్నిక అనేది 12-13 రోజులే ఉంటుంది. అవునండి. 10-15 డేస్లో ఎగ్జిక్యూషన్ కరెక్ట్ చేసుకోగలిగితే ఎన్నిక ఈజీగా చేసుకోగలుగుతారు. ప్రతి బూత్లో బూత్ మేనేజ్మెంట్, ప్రతి బూత్లో నీకు డోర్ టు డోర్ ఎన్ని 200 గడపలు ఉంటే 200 గడపలల్లో మన గురించి, మన కాంగ్రెస్ గురించి చెప్పేవాళ్ళు ఇవి ఉన్నప్పుడు 70%, 80% 10 డేస్ బిఫోర్ 5 డేస్ ఎన్నికలల్లో పల్స్ తెలిసిపోతున్నాం. ఏది ఎస్పెషల్లీ పార్లమెంట్ ఎన్నికలకు అప్పటికి వేవ్ సెట్ అయింది. సో మీరు ఎదుర్కొనే సవాళ్ళు అయితే ఏం లేవు ప్రస్తుతానికి? నేను ఎదుర్కొనే సవాళ్ళు అయితే ఏం లేవు, ఎవరితోనూ మీకు విభేదాలు లేవు. భువనగిరికి సంబంధించి మీరు ఎంపీ కాబోతున్నారు. 100%. ఎంపీ అయిన తర్వాత మళ్ళీ సిగ్నేచర్ స్టూడియోస్కి వస్తారు, నాకు ఇంటర్వ్యూ ఇస్తారు. 100%. ఇస్తారా ఇవ్వరా? 100% ఇస్తారా? 100%. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు గెలవాలని కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ నాతో సిగ్నేచర్ స్టూడియోలో కూర్చుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 100% సిగ్నేచర్ స్టూడియో ఈ ఇంటర్వ్యూ తోటి నా భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా మందికి నేను పరిచయం ఉండకపోవచ్చు. ఎందుకంటే 15-16 లక్షల మంది ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మండల పార్టీకి నన్ను గుర్తుపడతారు. కానీ మీ ఛానల్ ద్వారా నా గురించి అంటే నా ఫోకస్ ఏంది, నేను ఎవరు అనే దాన్ని పరిచయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ తప్పకుండా మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను ప్రమోట్ చేసినందుకు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.